హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. గత మీటింగ్ తర్వాత అంటే ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అన్నారు అదే రోజు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ముద్ర వేయించుకొని అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కనంటూ రాజముద్రతో బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ చట్టసభల్లో ఎప్పుడైనా బలం ఉన్న వాళ్ళే గెలుస్తారన్న విషయం ప్రజలకు తెలియదు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే చట్టసభల్లో భజన చేస్తారు ఉన్నవాళ్ళు సభ్యులు అంతా అన్న విషయం అందరికీ తెలిసిందే. కూటమిలో బీజేపీ కూడా ఉండటం వల్ల వీళ్ళకి అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి అమరావతిగా ఉండాలని ఆమోదింప చేసుకొని వచ్చారు. కానీ ప్రత్యేక విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి, అంత తోప్ తురుంఖాన్ కదా మరి. అటువంటప్పుడు అంత విజనరీ ఒక రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చట్టసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసి బయటకు వచ్చి రెక్కలు ఎగరవేస్తూ మెడలు ఎగరవేస్తూ మాటల్ని కోటలు దాటిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల్లో ప్రత్యేక హోదా రావాలి కదా, ఆ హోదా ఎప్పుడు ఇస్తారని ఎందుకు చట్టసభల్లో బిల్లులు పెట్టలేదు? ఒకటి, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ అది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా దాన్ని కంప్లీట్ చేయట్లేదు. మరి దాన్ని కంప్లీట్ చేయగలిగిన శక్తినివ్వండి, ఫండ్స్ ఇవ్వండి అని ఎందుకు అడగట్లేదు? అంతేకాదు, విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి డబ్బులంతా కేంద్రమే ఇవ్వాలి. మరి కేంద్రం నుంచి డబ్బులు కాకుండా అప్పుల రూపంలో ఎందుకు తెస్తున్నారు అనే ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు చాలా 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 ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తే మనకి కంపెనీలు ఇప్పుడు ₹1 భూమి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మంచి రేటుకే భూములు అమ్ముకొని పెట్టుబడులు పెట్టి మనకి జీవనోపాధి జాబులు అనేవి వస్తూ ఉంటాయి. 20 లక్షల కోట్లు నేను తీసుకొచ్చాను పెట్టుబడులని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 3,58,000 కోట్లు ఇప్పుడు దాకా అప్పు చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది? దానికోసం సెల్ఫ్ సస్టైన్డ్ రాజధానిని అమరావతిని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 47 నుంచి 55,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం ఎందుకు పెట్టారు? అసలు మావిగన్ దెబ్బకి అమరావతి పరిస్థితి ఏంటి అంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. మావిగన్ దెబ్బకి అమరావతి అల్లాడిపోతుందని. చివరికి ఫస్ట్లో మావిగన్ పిచ్చోడు ఏదో వాగుతున్నాడని, తర్వాత దానిపైన ఇట్లా వాగడం తప్పని ట్రోల్స్ చేసి చివరికి మేము కూడా మావిగన్లోనే ఉన్నాము, ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా మా అమరావతి కిందకే వస్తాయి. 29 గ్రామాలే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ఏలూరు, ఆ పక్కనే ఉన్న వైజాగ్ కూడా సిఆర్డీఏ అప్రూవల్లో రాజధాని కిందకే వస్తుందంటూ చెప్పడం జరిగింది. అయితే సీనియర్ జర్నలిస్ట్ ఈయనంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవం ఉంటుంది. ఆయన వితౌట్ ఎనీ నాలెడ్జ్, ఎనీ రీసెర్చ్ ఏ విషయాన్ని బయట మాట్లాడరు. కాబట్టి ఆయన మాటలు మీకు ఒకసారి వినిపిస్తున్నా, వినండి. వైఎస్ జగన్ అంటించిన మావిగన్ మంట యమ స్పీడ్గా రగులుతున్నట్లుంది. ముందు లైట్ తీసుకున్నారు, ఆ తర్వాత ట్రోల్ చేశారు. కాస్త ఆలస్యంగానైనా ఈ టాపిక్ ప్రజల్లో విస్తృత చర్చను లేవనెత్తడంతో అధికార పక్షం సరైన కౌంటర్ ఇవ్వలేక డిఫెన్స్లో పడిపోయింది. చివరకు మావిగన్ ఎఫెక్ట్తో అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా అంటే అవుననే సమాధానం కూడా వస్తోంది. నిన్నటి దాకా ఆ 29 గ్రామాలు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నదే అమరావతి అంటూ పదే పదే చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సడన్ గా విజయవాడ, గుంటూరు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయంటూ గుర్తు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఈ పునరాలోచన? జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఎఫెక్ట్ చంద్రబాబు సర్కార్కి బాగానే తగిలిందా? అందుకే సడన్ గా రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చే ఆలోచన చేస్తున్నారా? ఇటువంటి ప్రశ్నల మీద నలుగురు కలిసి ఒక చోట కూర్చుని బాగానే చర్చ చేసుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్ డిజైన్ మార్చడానికి సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్ ని ఫీల్డ్లోకి దించుతున్నారంటూ ఒక టాక్ కూడా మొదలైంది. దీంతో పాటు ఓ లోకల్ కన్సల్టెన్సీని కూడా ఎంగేజ్ చేశారని చెప్తున్నారు. రాజధాని అంటే ఆ 29 గ్రామాలు అనగానే చాలా విషయాలు తెర మీదకు వస్తున్నాయి.
కృష్ణా తీరంలో వరద ముంపు, లోతట్టు భయం, విలువైన పంట భూములు ఇటువంటివన్నీ గుర్తొస్తుంటాయి. ఇక రియల్ ఎస్టేట్ మాయాజాలమని, ఒక కులానికి అదే సామాజిక వర్గానికి సంబంధించిన స్పెషల్ ఇంట్రెస్ట్ అని సూటిపోటి మాటలు ఎలాగో నడుస్తూనే ఉన్నాయి. ఇన్ని సణుగుళ్ల మధ్య ఇప్పుడు మావిగన్ మంట రేపుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపితే తక్కువ ఖర్చుతో త్వరితగతిన రాజధాని నిర్మాణం పూర్తవుతుందంటూ జగన్ చేసిన ప్రతిపాదనకు నెమ్మదిగానైనా సపోర్ట్ పెరుగుతోందా? అందుకే గుంటూరు విజయవాడ డెవలప్మెంట్ ప్లాన్ ఎప్పటి నుంచో తమ బుర్రల్లో ఉందనే ఇంప్రెషన్ కలిగించేందుకు చంద్రబాబు శతవిధాలా ట్రై చేస్తున్నారు. జగన్ చెప్పేదేముంది, మా విజనరీ చంద్రబాబు ప్లాన్లో అవన్నీ ఉన్నవేనంటూ టీడీపీ మంత్రులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మార్చితే ఏమవుతుంది అనేది ఒక ప్రశ్న. కేంద్రం అమరావతిలోనే కుమ్మరించకుండా మిగతా ప్రాంతాలకు డైవర్ట్ చేస్తారా అంటే అదే జరగాలి. అభివృద్ధి కేంద్రీకృతం అయిపోకుండా జాగ్రత్త పడటం ఉత్తమమని హైదరాబాద్ తరహాలో చాలా అనుభవాలు చెబుతున్నాయి. నిజంగానే అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రజా రాజధాని కడతారే అనుకుందాం. అక్కడికి ప్రజలు ఎలా వస్తారు? దీనికి క్లారిటీగా ఒక్క సమాధానం ఉందా? కేవలం ఊదరగొడుతున్నారు కానీ రియలిస్టిక్ గా ఆలోచించడం లేదనిపిస్తోంది. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న రాజధానిలో ఆ 29 గ్రామాల రైతులకు మినహా ఒక సగటు మధ్యతరగతి జీవి అక్కడ సెంటు భూమి కొని ఇల్లు కట్టుకోగలడా? అసలు అది సాధ్యం కాదు. మరి ఇటువంటి సామాన్యులకు ప్రత్యామ్నాయం ఏంటి? అఫోర్డబుల్ హౌసింగ్ జోన్స్, రేట్ల నియంత్రణ లేకపోతే ఎలా? కేవలం భవనాలు, ప్రభుత్వ ఆఫీసులు కట్టేస్తే 35 లక్షల మంది జనాభా నివాసం ఉండడం ఎలా సాధ్యం? ఐటీ పరిశ్రమలు ఉండి జనజీవనం వికసిస్తేనే కదా అసలైన డెవలప్మెంట్ అనేది. రేపొద్దున ఈ అత్యాధునిక రాజధానిలో సామాన్యుడు కనీసం అద్దె ఇల్లైనా తీసుకోగలడా? లేకపోతే అమరావతి అనేది కేవలం రాజకీయ నాయకులకు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మాత్రమే సొంతమైన ఒక క్లోజ్డ్ క్లబ్ లాగా మిగిలిపోతుందా? ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఇంతేకాదు, నిధుల వ్యవహారంలో పారదర్శకత ఎక్కడనే కీలక సందేహం కూడా ఇక్కడే ఉంది. ప్రతి రూపాయి ఎటుపోతుందో సామాన్యుడికి తెలిసేలా రియల్ టైం పబ్లిక్ డాష్బోర్డ్ డిస్ప్లే అనేది అత్యవసరం. కేవలం డాష్బోర్డ్ మాత్రమే కాదు, థర్డ్ పార్టీ ఆడిటింగ్, పక్కాగా ఓపెన్ ఈ టెండరింగ్ లాంటి కఠినమైన పారదర్శక చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా అమరావతి పేరుతో భ్రమలు కల్పిస్తూ పోతే దశాబ్దాలు కరిగిపోతాయి. చివరికి అది పూర్తయినా సరే ఒక కాంక్రీట్ జంగిల్ గానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం జారీ చేసిన 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే. 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని చంద్రబాబు నాయుడు గారు ఎగరవేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, సతీష్ గారు అంత ఈజీగా దేన్ని కూడా ప్రజలకు చెప్పరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అంటూ ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి వీడియోని ఇప్పటికీ నెట్లో ఉందంటే అది సతీష్ బాబు గారు దాన్ని రికార్డ్ చేసి ప్రజలకి చూపించడం ద్వారానే వాస్తవాలు తెలియచేయడంలో సీనియర్ జర్నలిస్ట్గా సతీష్ బాబు గారికి ఉన్నటువంటి అనుభవం కానీ, అతనికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎనాలిసిస్ చేయగలిగే ఆలోచన శక్తి కానీ చాలామందికి తక్కువ. అనుభవంతో వచ్చినటువంటి ఆలోచనలు, వాస్తవాల్ని గ్రహించగలిగిన శక్తి ఒక జర్నలిస్ట్కి ఎప్పుడూ ఉంటుంది. అటువంటి సున్నితమైనటువంటి మనసుతోనే ఆయన ఆలోచించి ప్రజల ప్రయోజనాల కోసం ఇటువంటి మాటలు మాట్లాడారనేది వాస్తవం. ఇవే మాటలు మేము కూడా మాట్లాడుతున్నాం. కానీ సతీష్ బాబు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు ఆ మాటలకు కొన్ని వేల కోట్ల విలువ వస్తుంది. అలాగే ఇప్పుడు విలువ వచ్చింది. మావిగన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించబోతుంది అన్నది మాత్రం వాస్తవం. ఎవరెన్ని చెప్పినా అమరావతి వైట్ ఎలిఫెంట్ ఒక గోస్ట్ సిటీగా ఉండబోతుందా అనేది అందరికీ మెదడులో తొలుస్తున్నటువంటి ఆలోచనే. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, మనమే సంపాదించుకోవాలి, మనమే ఉండాలి, మనమే హైదరాబాద్లో హైటెక్ సిటీ చుట్టూ భూములు కొన్నట్టు ఇక్కడ కూడా కొన్ని కోట్లు ఆర్జించాలని కొంతమంది కలిసి ఆడుతున్నటువంటి దుర్మార్గపు నాటకంలో మనం పావులుగా మిగిలిపోయి
కేవలం సోద్యం చూస్తున్న వీక్షకులుగా ఉండకుండా వాస్తవాల్ని ప్రజలకు చేరవేసే అగ్ని కోలాల్లా మనం ఉండాలని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.